హాయ్ ఎవ్రీవన్. వర్షం చూసారా ఎలా పడుతూ ఉందో? తుఫాన్ ఎఫెక్ట్ అండి. నెక్స్ట్ డేనే మేము తిరుపతి బయలుదేరాలి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న 10 డేస్ 10 నిమిషాల్లో అయిపోయాయి. ఈసారి ట్రిప్‌లో అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాము. మా బాబుకి గుండు చేయించాము. మోపిదేవి టెంపుల్ వెళ్ళాం. మా ఫ్రెండ్స్‌ని కలిసాను. ఉన్న కొద్ది రోజులు హ్యాపీగా గడిచాయి. మా అమ్మ నెక్స్ట్ డే అంటే మేము ఊరు బయలుదేరే రోజు చక్రాలు చేయడానికి మొత్తం రెడీ చేసుకున్నారనమాట. మా అమ్మ చేసే చక్రాలు ఎలానో చూపిస్తాను చూడండి. 1 కేజీ బియ్యపిండి తీసుకున్నారు. బియ్యంతో పాటుగా పచ్చిశనగపప్పు, మినపప్పు, పెసరపప్పు 3 కలిపి 300 గ్రామ్స్ తీసుకున్నారనమాట. పిండి చేసి యాడ్ చేసుకున్నారు. మొత్తం పిండి రెడీగా ఉంచుకున్నారు. అందులోకి కొద్దిగా వాము, అందులోకి టేస్ట్‌కి తగినంత సాల్ట్, అలాగే కారప్పొడి వేసుకోవాలి. కాచి చల్లార్చిన ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకొని ఇంగ్రీడియెంట్స్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అందులోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 30 మినిట్స్ టు 1 అవర్ పక్కన పెట్టుకోండి. బాండలు తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకొని గరిటె మీద తిప్పుకున్న మురుకుల్ని ఒక్కొక్కటి ఆయిల్‌లో యాడ్ చేసుకుంటూ ఫ్లేమ్‌ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మురుకుల్ని కాల్చుకోవడమే. ఇంట్లో చేసుకునే మురుకులు కాబట్టి మనకు నచ్చినట్టు నచ్చిన షేప్స్‌లో మురుకుల్ని వేసుకొని కాల్చుకోవటమే. అంతేనండి. మురుకులు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంక నేను ప్యాకింగ్ అంతా చేసుకున్నాను. ఇంక ఈవినింగ్‌కి మేము తిరుపతి కూడా స్టార్ట్ అయ్యాము. ఆటో అతని వల్ల ట్రైన్ కాస్త మిస్ అయ్యేది. కానీ రీచ్ అయిపోయాం. మేము రైల్వే స్టేషన్‌కి రీచ్ అయ్యేటప్పటికి ట్రైన్ ప్లాట్‌ఫార్మ్ పైకి వచ్చేస్తా ఉంది. స్పీడ్‌గా ఎక్కేసాం ఇంకా. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 అయింది తిరుపతి రీచ్ అయ్యేసరికి. విజయవాడలో వ్లాగ్స్ కంప్లీట్ అయ్యాయి. తిరుపతి వ్లాగ్స్‌తో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.